భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నరేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. పోడు రైతు నుంచి 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నడిమిగూడెం బీట్ పరిధిలోని ఓ రైతు పోడు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకోకుండా ఉండాలంటే 15,000 రూపాయల లంచం ఇవ్వాలని రైతును డిమాండ్ చేశాడు నరేష్. 10,000 రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. దీనిపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు బాధితుడు. కేసు నమోదు చేసిన అధికారులు గుండాల రేంజ్ కార్యాలయంలో నరేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బానోతు నరేష్ ఈయన నడిమగూడెం బీట్ చూస్తారు. ఆయన ఈరోజు మనం 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పోడు రైతు దగ్గర నుంచి ఒక పోడు చేసుకున్నటువంటి రైతుని వీళ్ళు ఆ పోడుని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఒక 15,000 రూపాయల లంచం అడిగాడు. తర్వాత అతను వచ్చి మన ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఆ రైతు ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మళ్ళా మా ఏసీబీ నామ్స్ ప్రకారం అతను వెళ్ళి కలిసిన తర్వాత అతను రిక్వెస్ట్ చేస్తే 15,000 రూపాయలని కాస్త 10,000 రూపాయలకి ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసరు బానోతు నరేష్ ఈరోజు సదరు రైతు ఇక్కడ వచ్చి ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా